అందరికీ నమస్కారం. రేపు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం కానీ దేశం కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ దేశంలో మిగతా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోటీ పడుతూ, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న దేశాలతో భారతదేశం పోటీ పడుతూ ముందుకు తీసుకుపోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలను మార్పు లేకుండా కాలానుగుణంగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు నవీకరణ అయిపోతున్న ఈ ప్రపంచంలో మిగతా దేశాలతో పోటీ పడాలంటే టెక్నాలజీని పెంపొందించుకుంటూ యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలా. యువత ఆకాంక్షలు, యువత ఆశలు, యువత చట్టపరమైన కోరికలను ఎప్పుడు కూడా గౌరవించాలని చెప్పి రాబోయే కాలంలో 2047 కంతా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా దేశంలోని ప్రతి పౌరుడు కూడా దేశం కోసం, దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైన్యానికి ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేయాలా. వీరమరణం పొందిన ప్రతి సైనికుని కూడా స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించాలని చెప్పి, భారతదేశాన్ని నిరంతరం కాపాడుతున్న సైన్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటూ, దేశం ఖచ్చితంగా రాబోయే 2047 కంతా ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 దేశంగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో 10 సంవత్సరాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తయారయ్యేదానికి అన్ని రకాలుగా కృషి చేయాలని చెప్పి, కృషి జరుగుతుందని చెప్పి, ముందుకు పోతుందని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.